వాటిలో ఏదైనా మ్యానిపులేషన్ అంటే మామూలుగా ఏదైనా బోన్ ఇంకా లార్నెస్ సైడ్ జరిగినాయి అనుకోండి, వాటిని అడ్జస్ట్ చేస్తే వెంటనే పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. ప్లస్ అది మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా ఉండడానికి మీకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో అలా మెయింటైన్ చేసినారు అనుకోండి, మనం ఏదైతే కరెక్షన్ చేసినా కరెక్షన్ అలానే ఉండేలాగా మజిల్స్ స్ట్రెంథెన్ చేస్తాం కాబట్టి అట్లానే ఉంటుంది. లేదు మళ్ళీ మనం అలానే మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మీరు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ నెక్ పెయిన్, 2 పిల్లోస్ వేసుకొని ఫోన్ చూడడమా, లేదంటే తల ఎక్కువ కింది చూడడమా, లేదంటే కొంతమందికి ఎక్కువ ఇట్లా సోఫా సెట్లో కూర్చొని హైట్ పెట్టుకొని టీవీ చూడడం ఎక్కువ అలవాటు. అట్లాంటివి చేసినప్పుడు మళ్ళీ అది ఆల్రెడీ గాడ్ గివెన్ బెండ్ అయిందంటేనే అట్లాంటి వర్క్ చేయడం వల్ల వస్తుంది అది. సో అట్లాంటి థింగ్స్ చేయడం వల్ల వస్తుంది. సో ఇప్పుడు కూడా మళ్ళీ అలా మన కరెక్షన్ జస్ట్ కరెక్షన్ చేసినాము, అట్లా ఉండడానికి పెట్టినాము. సో మళ్ళీ మీరు అదే చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ మిస్ అవుతుంది. సో చేయని డూస్ ఉంటాయి అన్నమాట సార్. అవి చేయకుండా ఉంటే ఖచ్చితంగా అలానే చేయనంత వరకు ఉంటుంది, మళ్ళీ చేసి మళ్ళీ స్ట్రెయిన్ చేసేంత వరకు మళ్ళీ వస్తుంది. సో అట్లా ఎందుకంటే ఆడికి పోయిన దాంట్లో డిస్టర్బ్ చేసినాను. సో అట్లా దాన్ని డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ మనం కరెక్షన్ చేసిన దాన్ని కొన్ని డోంట్స్ చేయకుండా ఉన్నారనుకోండి సెట్ అవుతుంది, అట్లనే ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వరకు చాలా బెటర్ ఉంటుంది. సో క్లియర్ తేడా అవుతుంది. సో ఇప్పుడు అంటే ఓన్లీ జాయింట్స్ కదా, అటాచ్డ్ మజిల్స్ కూడా ఇంపార్టెంట్. సో మీరు ఎక్కువ ఇట్లా ఉంచుతున్నారు అనుకోండి, ఇవి బ్యాలెన్స్ ఉంచడానికి రెండు తల ముందు పడకుండా ఈ నెక్ మజిల్స్ అవసరం ఉండాలి, ఇట్లా వెనుక పడకుండా ఇది బ్యాలెన్స్డ్ ఉండాలి. థింగ్ ఏంది, మనం ఏం చేస్తున్నాం కొన్ని గంటలు కాదు, రోజు కాదు, నెలలు, సంవత్సరాల తరబడి ఇలా పెడతా ఉంటున్నాం. సో ఏమవుతుంది, ఇవి స్ట్రెయిన్ అవుతాయి, పెట్టేసి ఇవి ఓవర్ వర్కింగ్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి వదిలేస్తాయి, పని వదిలేస్తాయి కాబట్టి పెయిన్ ఎక్కువ అవుతుంది. సో దట్స్ ద థింగ్. అప్పుడు ఏం చేస్తాం, మనం వీటిని యాక్టివేట్ చేస్తే రెండు ఈక్వల్గా పనిచేసేలాగా చేస్తాం అనుకో, అప్పుడు వర్కౌట్ అవుతుంది. సో అలానే ఉండాలి, మన కరెక్ట్ చేసింది అలానే ఉండాలి అంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ ప్లస్ మెయింటెనెన్స్ అనేది కొంచెం చాలా ఇంపార్టెంట్. సో డోస్ డోంట్స్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో మీకు ఎగ్జాక్ట్గా నెక్ లెఫ్ట్ సైడ్ బోత్ సైడ్స్ ఉంటుందా, లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా స్పెసిఫిక్ ఏరియా ఉంటుందా? మిడ్ నెక్. ఓకే, ఒకసారి లెఫ్ట్ కానీ రైట్ కానీ టర్న్ చేయండి, ఒకసారి చూద్దాం. టర్న్ చేసినప్పుడు అట్లా ఏం పెయిన్ అనిపించదు. ఒకసారి టర్న్ చేయండి, రేంజ్ ఆఫ్ మోషన్ ఎంత ఉంది, ఎంత వరకు తిరుగుతుంది మ్యాక్స్. సో గమనించారా, చాలా రైట్ చాలా ఎక్కువ వెళ్తుంది, లెఫ్ట్ తక్కువ వెళ్తుంది. చూడండి అది అసెస్మెంట్. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, రైట్ కొంచెం క్లియర్ అనిపిస్తుంది మీకు చాలా మ్యాక్స్ వరకు, లెఫ్ట్ కొంచెం తగ్గుతుంది. ఫీల్ అవుతున్నారా? ఎప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది అంటే ఇట్లా కూర్చున్నప్పుడు ఏదైనా వర్క్ చేస్తాను. పెయిన్ ఒక్కటే సింటమ్ కాదండి, సమ్ టైమ్స్ ఏంటిది ఇట్లా ఉంటారు, ఇక్కడ వరకు పెయిన్ రాదు. సో ఇదే మాక్సిమం మూమెంట్ అనుకుంటారు. సో ఇక కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ఇంపార్టెంట్ కాదు, ఇది ఎంతవరకు తిరగాలి అంతవరకు తిరగాలి. సో మీకు రైట్ మాక్సిమం వెళ్తుంది, లెఫ్ట్ చూడండి, లెఫ్ట్ ఈ యాంగిల్ చూడగలుగుతారు మీరు, ఐస్ చూడగలిగితే ఇది ఎంతవరకు చూడగలుగుతుంది చూసుకోవాలి, తెలుస్తుంది. లిఫ్ట్ చేయండి, తల ఒకసారి పైకి లిఫ్ట్ చేయండి ఒకసారి. ఓకే, మళ్ళీ ఒకసారి లిఫ్ట్ చేయండి. 5. ఒకసారి రెండు చేతులు కూడా ఒకసారి పైకి లిఫ్ట్ చేయండి. సో ఈక్వల్గా ఉంటాయి మీ చేతులు, మీరే చెప్పాలి. చూడండి, సో మ్యాక్సిమం చూసుకుంటే చూడండి ఎంత తేడా తెలుస్తుంది. ఫింగర్స్ ఆల్మోస్ట్ 1 inch there. సో సమ్ టైమ్స్ ఏంటంటే లాకింగ్స్, నెక్ లాకింగ్ ఉన్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్ లాక్ ఉంటుంది, కొంచెం అప్ అండ్ డౌన్ చూపిస్తుంది అది. సో మేము కన్సిడర్ చేస్తాం, సో నెక్లో సంథింగ్ ప్రాబ్లమ్. ఒకసారి స్ట్రైట్గా రైట్ అవుతుంది, తల వైపు కాదు. ఓకే ఓకే, స్ట్రైట్ ఇలా తల రెండు చేతులు ఒకసారి పైకి ఎత్తండి, రెండు చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు చూడండి, ఇందాక ఫంక్షనల్, ఇది ఫంక్షనల్ డిఫరెన్స్ తేడా ఉంది. రైట్ పెద్ద ఉంది, యాక్చువల్లీ నాకు లెఫ్ట్ పెద్ద ఉంది. సో ఇది ఫంక్షనల్ డిఫెక్ట్ అన్నమాట. సో మీరు వర్క్ చేసినప్పుడు నెక్ బ్యాలెన్స్ ఉండాలి. సో కొంచెం చెక్ చేసుకుంటాను, స్పెక్స్ తన దెన్ను పైన వదిలేస్తుంటే వదిలేండి. సో ఇక్కడ చూడండి, పై నో పై. సో స్టిఫ్నెస్ ఫీల్ అవుతున్నారు, టైట్నెస్. సో ఇట్ సైడ్ పెయిన్ ఉంది. సో స్టిఫ్ ప్లస్
పెయిన్ బోత్ ఇట్ సైడ్ ఓన్లీ స్టిఫ్నెస్ చూస్తున్నారు. సేమ్ రైట్. ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది. ఏజ్ ఎంత 26 అన్నారు కదా. ఏదైనా లైట్గా నేను ఇంకా స్వైప్ చేస్తున్నాను, నార్మల్గా ఏదైనా పెయిన్ లాగా ఉందా మీకు? ఏం లేదు సార్. ఏదైనా పెయిన్ లాగా ఉంటే చెప్పండి. జరిగిందా? Can you feel the change? Right? Feel the change. ఇంకా క్లియర్ తెలుస్తుంది చూడండి. సో ఇందాక అసలు యాక్చువల్గా ఇక్కడ పెయిన్ లేదు, బట్ టైట్నెస్ ఉంటుంది. ఇక్కడ పెయిన్ ఉంటుంది. రైట్. టైట్ పట్టుకోండి. ఫ్రీ వదిలేసినారంటే క్లియర్ తెలుసుకోండి. సో రెసిస్టెన్స్ చూడండి, క్లియర్ మూవ్ ఉంది, ప్లస్ నో రైట్. సో కన్క్లూజన్ ఎలా అంటే, ఒకసారి మీరు మళ్ళీ ఇప్పుడు రెండు చేతులు లిఫ్ట్ చేసి చూసుకోండి, ఈక్వల్గా ఉంటుంది. కరెక్ట్ అయిందా లేదా మీకు తెలియదండి. కరెక్ట్గా ఉన్నాయి. భయపడుతున్నా. ఎన్ని బరువు ఎత్తున్నారు? 50. ఓకే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. దట్స్ ఇట్. ఇంకా యాక్చువల్గా కొంచెం సో షోల్డర్స్ ఇక్కడ పెయిన్ వస్తున్నాయి. షోల్డర్స్ బోత్ షోల్డర్స్ ఇక్కడ వస్తుంది సార్ ఇప్పుడు మిడ్లో. సో ఈ రీజన్లో రైట్. సో తల కిందికి వచ్చినప్పుడు మనకు మీకు చూపిస్తాను, గోల్ పట్టుకోవాలని. సో అలా పట్టుకోవాలి. యాక్చువల్గా మీరు తల కిందికి వంచుతున్నారనుకోండి, ఎక్కువ ముందుకు వంచుతున్నారనుకోండి, ఈ రీజన్ డైమండ్ రీజన్, ఓకే, ఈ రీజన్ వరకు ఖచ్చితంగా పెయిన్ ఉంటుంది. ఓకే. సో మీకు ఇక్కడ ఎక్కువ మేబీ ఇక్కడ వస్తుంది సార్, మళ్ళీ ఇక్కడ వస్తుంది. సో ఓకే. ఈ పెయిన్ ఎప్పుడు తగ్గదు సార్ నాకు. అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ పిల్లల్ని లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఎత్తుకోవడం లేదంటే లెఫ్ట్ సైడ్ నాకు ఈ లెఫ్ట్ సైడే చెయ్యి అలవాటు సార్. ఏదైనా కూడా అంత చేయాల్సిన దానికంటే దానికి అది భరించగలిగిన దానికంటే మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేసినారంటే ఎఫెక్ట్ చూపిస్తారు. సో ఇక్కడ ఉందా? ఇక్కడ అదే మీరు పట్టుకున్న పాయింట్. రైట్. ఇక్కడ ఏమన్నా అక్కడ కూడా లైట్ ఉంది సార్. ఓకే. సో ఈ కొంచెం కిందికి చేస్తాను. రైట్. ఒకసారి గాలి తీసుకొని వదిలేయండి. రైట్. మళ్ళీ గాలి తీసుకొని వదిలేయండి. ఒకసారి తీసుకొని వదిలేయండి. ఫ్రీ ఉన్నారా? ఫ్రీ ఉన్నారా? ఆపోజిట్ సైడ్, ఆపోజిట్ రైట్. రంజిత్ కొంచెం అయిపోయిందా? ఈ రీజన్లో పెయిన్ అవుతున్నాను. అక్కడ ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి. అక్కడ కూడా లేదు సార్, ఇక్కడే ఈ రీజన్ అనిపిస్తుంది. సో అలా కాదండి. చిన్న టక్ టక్ మనీ సౌండ్ వస్తుందో భయపడదు, సరేనా? చిన్నది తన స్టేట్ పెట్టేసి ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, సరేనా?
ఈ రీజన్లో ఈ మజిల్ పెయిన్ ఉన్నారు కదా, ఇది ఎలా ఉంది? ఇది ఇప్పుడేం అనిపించలేదు సార్. ఇక్కడ వస్తుంది కరెక్ట్ ఈ పాయింట్లో వస్తుంది. ఈ పాయింట్లో వస్తుంది. అక్కడే సార్. సో ఎక్కువ లెఫ్ట్ సైడ్ పడుకోవడం కొంచెం తగ్గడం అట్లాంటి చేయాలమ్మా. సో దీనికి ఎక్సర్సైజ్ కూడా చెప్తాను నేను. అంటే ఈ స్కాప్ అనేది మూవ్ అవుతుంది. సో మనం ఇట్లా పుష్ చేసే విధంగా, అంటే ఈ మజిల్స్ యాక్టివేట్ అయ్యే విధంగా. సో ఇలా పుష్ చేసింది అనుకోండి మూవ్ అవ్వదు. సో ఇక్కడ పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట క్లియర్గా. సో ఈ మజిల్స్ యాక్టివేట్ చేయించినారు అనుకోండి, ఈ డైమండ్ షేప్లో ఉన్న మజిల్స్ని చాలా బెటర్ ఉంటుంది. ఓకేనా? రిపీటెడ్గా రావాలి. సరేనా? రైట్. ఒకసారి చెక్ చేసుకోండి. కూర్చోండి ఫస్ట్. నెక్స్ట్ మూమెంట్ చూసుకోండి. ఓకే. సో మిడ్ బ్యాక్ కానీ చూసుకోండి ఒకసారి చెక్. యాక్చువల్గా ఇప్పుడు లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి, తెలుస్తుంది తేడా. రైట్. సో చిన్న తేడా, అది అంతా మన డైలీ లైఫ్ అంతా సో మీరు ఇట్లా వచ్చిన నెక్ కూడా మీరు అవన్నీ చెక్ చేసుకుంటారు అన్నమాట వస్తుంది. సో నేను ఎక్సర్సైజ్ చూపిస్తాను మీకు. బ్యాక్ మొత్తం నెక్ మన బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్కి. సో అది రెగ్యులర్గా చేసుకున్నామంటే దాదాపుగా నెవర్ కంపేర్. సో మళ్ళీ వస్తుంది అంటే ఏదైనా మళ్ళీ మిస్టేక్ చేస్తే చేయకూడదు ఉంటే తల కింద ఉంచడం, ఎక్కువసేపు ఉంచడం. మన హెడ్ ఏక్ ఉంటుందా? గిన్నెస్ కానీ హెడ్ ఏక్ కానీ అక్కడ ఏమి ఉంటుంది కదా. సో నేను చూపిస్తాను ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేసుకున్నాను దాదాపు నో ఇష్యూస్. రైట్. సో నేను చూపిస్తాను, మీరు ఒక వీడియో తీసుకోండి. ఎక్సర్సైజ్ మర్చిపోకుండా ఇంటర్వ్యూ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి నెక్కి మీకు స్పెసిఫిక్గా ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది, అందరికీ ఒకలాగా ఉంటుంది నెక్. ఓకే. సో ఫస్ట్ లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే. ఫ్లోర్ మీద చేసుకోవచ్చు. ఫ్లోర్ మీద చేసుకోవచ్చు. రిలాక్స్. సో ఈ ఎక్సర్సైజ్ని 15 to 20 times రిపీట్ చేయండి. ఓకేనా? దీని తర్వాత ఈ చేతులు ఇలా పెట్టేసేయండి షోల్డర్ లెవెల్కి, పైకి చేయొద్దు, షోల్డర్ లెవెల్కి. ఓకే. సో ఎల్ షేప్లో ఉన్న తర్వాత దీన్ని ఇలా లిఫ్ట్ చేయండి పైకి. లిఫ్ట్ చేసి మ్యాక్సిమం దగ్గర ఒక 10 seconds హోల్డ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఓకే. సో మీరు చెప్పిన ఈ బ్యాక్ అప్పర్ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ అనమాట ఇది. ఓకే. సో దీని తర్వాత స్కాప్లో రాంబాయిడ్ మజిల్స్కి ఇది లిఫ్ట్ చేయండి. ఇలా లిఫ్ట్ చేసి షోల్డర్స్ ఓపెన్ చేయండి. ఓకే. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఫస్ట్ మరికట్లు ఇవ్వండి, తర్వాత షోల్డర్స్ ఓపెన్ చేయండి. రిలాక్స్. 10 నిమిషాలు ఇది కూడా రిపీట్ చేయండి. దీని తర్వాత ఫస్ట్ నెక్ని ఇలా ఉంది కదా, యాక్చువల్గా మీకు కొంచెం ఇట్లా కొంచెం మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా నార్మల్గా స్ట్రైట్గా ఉండకుండా కొంచెం ముందుకు ఉంటుంది. సో ఈ మూమెంట్ చేసుకోవాలి ఫస్ట్. జస్ట్ పుష్ బ్యాక్. దీని తర్వాత ఇదే మూమెంట్ని రెసిస్టెన్స్ చేయాలి. 2 చేతులు ఇలా పెట్టేసేయండి, తలని ఇలా పుష్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. 10 seconds. రిలాక్స్. 15 to 20 times. ఓకేనా? దీని తర్వాత కూడా సమ్ టైమ్స్ ఏమంటే ఇక్కడ ఈ మజిల్స్ లాట్స్ అంటారు, రాంబాయిడ్స్ అంటారు. సో ఆ మజిల్స్ మిస్ఫైర్ అయితే కూడా ఇవి చాలా టైట్ అవుతుంది. అట్లా సందర్భంలో ఈ టైట్నెస్ కోసం ఓన్లీ స్ట్రెచింగ్ చేసుకోవచ్చు. సో ఈ రైట్ హ్యాండ్ బ్యాక్ పెట్టేసేయండి. సో లెఫ్ట్ హ్యాండ్ని ఇలా మ్యాక్సిమం మూమెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కింద పుష్ చేయండి. ఓకేనా? మీ మ్యాక్సిమం మూమెంట్ నుంచి లైట్గా పుష్ చేసి వదిలేయండి. సో సేమ్ థింగ్ ఇట్ సైడ్ కూడా. సో మ్యాక్సిమం బెండ్ చేసినారు కదా, ఇక్కడ నుంచి పుష్ చేయండి. అది కరెక్ట్ స్ట్రెచ్ వస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇట్లా పుష్ చేయడం కాకుండా మ్యాక్సిమం దగ్గరికి ఫస్ట్ యాక్టివ్గా మీరు తీసుకెళ్ళండి. మెడని ఇక్కడ అవుతుంది కదా, ఇక్కడ నుంచి కింద ఉంటుంది. సో ఈ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే స్ట్రెచింగ్స్ ఫస్ట్ రిలీవ్ చేస్తారు పేరు, దాని తర్వాత స్ట్రెంథనింగ్స్ మజిల్ యాక్టివేట్ చేస్తారు. సో నెక్ స్టేబుల్గా ఉంటుంది. తర్వాత ఇంజురీ అంటే తర్వాత ఇంకా ఈ ఆర్థరైటిస్ కానీ స్పాండిలోసిస్ కానీ ఇది కానీ పెరగకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఇవి కంటిన్యూ చేసుకుంటే మీకు పెయిన్ రాదు, రిపీట్ అవ్వదు. సో అది ఉన్నది ఇంక్రీజ్ అవ్వదు. సో ఫస్ట్ థింగ్ అదన్నమాట. అదే